అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. పన్నీర్ అండ్ చీజ్ ఈ రెండిటి గురించి నేను స్పెషల్గా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ ఇది ఇష్టమే. అసలు వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ ఇవి బాగా ఇష్టపడి తింటారు. అందుకే ఇవాళ నేను మీకు ఒక స్పెషల్ శాండ్విచ్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది పన్నీర్ బుర్జీ చీజ్ శాండ్విచ్. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా నేను పన్నీర్ బుర్జీ చేయబోతున్నాను. దీనికోసం ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇందులో చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగి రంగు మారిన తర్వాత 1 టీ స్పూన్ అంత దంచిన అల్లం వెల్లుల్లిని వేస్తున్నాను. తర్వాత ఇందులో చిన్నగా తరిగిన అర క్యాప్సికం ముక్కని వేస్తున్నాను. నెక్స్ట్ చిన్నగా తరిగిన ఒక పెద్ద టొమాటోని వేసి అంత బాగా కలపాలి. వీటన్నిటిని 5 నిమిషాలు వేయించిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మళ్ళీ ఒక్కసారి కలపాలి. ఈ రెసిపీ కోసం నేను 200 గ్రాములు పన్నీర్ని వాడుతున్నాను. దీన్ని ఇలా తురిమి కడాయిలో వేస్తున్నాను. ఇలా చేయడం వల్ల పన్నీర్ బుర్జీ చాలా బాగుంటుంది. ఇదంతా బాగా కలపాలి. పన్నీర్ బుర్జీ తయారైంది కాబట్టి చివరగా చిన్నగా తరిగిన కొత్తిమీరని వేసి కలుపుకోవాలి. రెడీ అయిన పన్నీర్ బుర్జీని నేను పక్కన పెడుతున్నాను. ఇప్పుడు శాండ్విచ్ని అసెంబుల్ చేయడం కోసం నేను 2 శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను. వీటిపైన నేను అన్సాల్టెడ్ బటర్ అంటే పచ్చి వెన్నని కొద్దిగా స్ప్రెడ్ చేస్తూ సమంగా రాస్తున్నాను. మీకు కావాలంటే దీనికి బదులు బ్రౌన్ బ్రెడ్ లేదంటే మల్టీగ్రెయిన్ బ్రెడ్ని కూడా వాడుకోవచ్చు. వెన్నని వాడే ముందు రూమ్ టెంపరేచర్లోనే ఉంచితే ఇలా సాఫ్ట్గా ఉంటుంది. స్ప్రెడ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. వెన్నని ఈ స్లైసెస్ అన్ని కార్నర్స్లో ఉండేట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ మీద నేను పుదీనా కొత్తిమీర చట్నీని రాస్తున్నాను. దీన్ని కూడా స్లైస్ మీద సమంగా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా పన్నీర్ బుర్జీని తీసుకుని బ్రెడ్ స్లైస్ మీద పెట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. దీనిపైన నేను ఒక చీజ్ స్లైస్ని పెడుతున్నాను. ఇప్పుడు వెన్న రాసిన ఇంకొక బ్రెడ్ స్లైస్ని దీనిపైన పెట్టి కవర్ చేయాలి. దీన్ని లైట్గా ప్రెస్ చేస్తే లోపల అన్నీ సెట్ అవుతాయి. ఈ శాండ్విచ్ని మీరు ఉన్న పలంగానే తినచ్చు. నాకు పర్సనల్గా గ్రిల్ శాండ్విచ్ అంటే ఇష్టం కాబట్టి నేను దీన్ని ఒక గ్రిల్ ప్యాన్ మీద గ్రిల్ చేయబోతున్నాను. గ్రిల్ ప్యాన్ మీద కొద్దిగా వెన్న అప్లై చేసి దాని మీద శాండ్విచ్ని పెట్టాలి. శాండ్విచ్కి అన్ని వైపులు కూడా కొంచెం వెన్న రాస్తున్నాను. ఇది ఒకవైపు బాగా కాలిన తర్వాత ప్యాన్కి ఇంకొంచెం వెన్న రాసి శాండ్విచ్ని రెండో వైపుకు తిప్పి పెట్టాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి శాండ్విచెస్ని గ్రిల్ చేస్తే బాగుంటుంది. ఇది రెండో వైపు కూడా కాలిన తర్వాత బయటికి తీసి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. అంతే, చాలా యమ్మీగా ఉండే పన్నీర్ బుర్జీ చీజ్ శాండ్విచ్ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా టొమాటో కెచప్ సైడ్లో పొటాటో చిప్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెష్గా సాఫ్ట్గా ఉండే పన్నీర్తో ఈ శాండ్విచెస్ చేస్తే అద్భుతంగా ఉంటాయన్నమాట. ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా. సో ఇది చేసిన వెంటనే మీరు వేడిగా టొమాటో కెచప్తో కానీ పుదీనా చట్నీతో కానీ సర్వ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి.